ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి తాను విజయం సాధించడం ఖాయమని ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పాలన సాగడం లేదని విమర్శించారు. కరువుతో అల్లాడుతున్న రైతులకు ఎకరానికి 25,000 అందించాలని, పంటల మద్దతు ధరపై బోనస్గా 5,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల పేర్లతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని ఆరోపించారు. మండల లెవెల్లో మీటింగులు పెట్టుకుంటూ ఈ రోజున ఇక్కడ కొత్తగూడెం రావటం జరిగింది. అయితే ఒక పార్లమెంటు ఎన్నికల మీటింగ్లే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా గత వారం నుంచి చూసినట్లయితే ఇవాళ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా పాలేరు మొత్తం కూడా రిజర్వాయర్ ఎండిపోయింది. తాగునీరుకి సాగునీరుకి చాలా ఇబ్బంది అయింది. ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇంకొక తడి 2 తళ్ళు అయితే రైతు కష్టాలు చూసినోని, పల్లె కష్టాలు చూసినోని. అటువంటిది ఇవాళ రైతును ఆదుకోవాలని ఆ రోజున అయితే రైతు బంధు పెట్టడం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కూడా చాలా పథకాలు పెట్టావు. ఎన్ని చేసినప్పటికి కూడా మొన్న మేము ఎన్నికల్లో 1.8% అతి స్వల్ప మెజార్టీతోని 1.8% ఓటింగ్ శాతంతో మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశారు. వాళ్ళ యొక్క మేనిఫెస్టో కనుక చూసినట్టయితే ఆ మ్యాన్ గెలిపించారు. ఒక ఎంఐఎం ఎంపీ ఉన్నారు. మీరు పార్లమెంట్ రికార్డ్స్ అన్ని కనుక చూసినట్టయితే తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ, తెలంగాణకి రావాల్సినటువంటి లిఫ్ట్ చేయటం వల్ల, ప్రతి ఎకరానికి నీళ్లు అందించటం వల్ల ఇవాళ వరిలో మనం నెంబర్ 1 ఉన్నాం. పంజాబ్ను కూడా తల్లిదండ్రులు విధంగా మనం వరి పంట పండించినాం. వరి పంట దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతున్నా. పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ ఎండిపోతున్న పంటను మీరు కాపాడలేకపోతుండ్రు. పంట చేతికి రావటమే కాకుండా అయ్యాల రైతుని ఎట్లా ఆదుకున్నామండి? రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రైతు బాగుంటే పల్లెలు బాగుంటే పల్లెల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా బాగుంటారు అనే ఉద్దేశంతోనే కదా ఇలా పల్లెల్ని డెవలప్ చేసినాం, రైతును బాగా చేసినాం, బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకున్నాం. ఇవన్నీ చేసింది ఇవాళ సాక్ష్యము వచ్చినటువంటి రిజల్టే కదా. ఇలా వరి పంట పండిందంటే ఎట్ట పండుద్ది? నీళ్లు లేకుంటే వరి పంట పండుద్దా? ఇంతకుముందు ఎప్పుడు పండలేదే.